మనం ఆ ప్లగ్గిన్స్ని ఇదివరకు ఎలా ఇన్స్టాల్ చేసేటోళ్ళం, ఏదైనా ప్లగ్గిన్ ఇన్స్టాల్ అవ్వాలనుకుంటే ఇన్స్టాల్ ప్లగ్గిన్ యాడ్ న్యూ కొట్టుకుని మనం ఏదైతే ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని సెర్చ్ కొట్టుకుని చేస్తున్నాం. అలా కాకుండా మనకి డైరెక్ట్గా సైట్ నుంచి, వర్డ్ప్రెస్ సైట్ నుంచి కానీ వేరే ప్లగ్గిన్స్ ప్రొవైడ్ చేసే సైట్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనం ప్లగ్గిన్ని డౌన్లోడ్ చేసుకుని మాన్యువల్గా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మనం ఎలాగైతే వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేసామో ఫస్ట్ అప్లోడ్ చేసుకుని ఆ విధంగా అనమాట. సో దాని పర్పస్ వర్డ్ప్రెస్ బెటర్ WP సెక్యూరిటీ. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది చాలా మంచి ప్లగ్గిన్. సో చాలామంది ఈ ప్లగ్గిన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటి, దీనికి ఎంత రేటింగ్ ఉందో చూడండి. 5 స్టార్స్ వచ్చి 3000 మంది 5 స్టార్ ఇచ్చారు. అంటే ఇది చాలా మంచిదే కదా. దీన్ని నేను నార్మల్గా డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది నా సిస్టంలో. రైట్. తర్వాత దీన్ని మనం రెండు విధాలుగా మనం సైట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మన ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మన వర్డ్ప్రెస్ సైట్లో, సో ఏది మనం అప్లోడ్ అప్ వన్ లెవెల్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మన సైట్ పేరు ఏంటి, vnkTech.in కదా. సో చూడండి, ఇక్కడ చాలా ఫైల్స్ వచ్చినాయి. తర్వాత 4 ఫోల్డర్స్ ఉన్నాయి. 4 ఫోల్డర్స్లో ఇందాక WP కంటెంట్ గురించి చూసాం. ఏమని, మనకి బ్యాకప్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడికి వచ్చి సేవ్ అవుతున్నాయి. అలాగే మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్గిన్స్ అన్నీ ఉండడానికి ప్లగ్గిన్ ఫోల్డర్, సో అప్లోడ్ చేసినవి అన్నీ ఉండడానికి అప్లోడ్ ఫోల్డర్, థీమ్స్ అన్నీ ఉండడానికి థీమ్స్ ఫోల్డర్. సో ప్లగ్గిన్ ఫోల్డర్ చూడండి, మనం ఏమైతే ఇన్స్టాల్ చేసాం, కిస్మత్ ఒకటి, బ్యాకప్ వర్డ్ప్రెస్ ఒకటి, కాంటాక్ట్ ఫామ్ ఒకటి, WPFN మెంబర్స్ ఒకటి, ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్గిన్స్ కాబట్టి ఈ ఫోల్డర్లో ఉన్నాయి. అలాగే మనం ఇక్కడికి కూడా డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్, మనం ఏదైతే జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నామో ఆ జిప్ ఫైల్ బెటర్ WP సెక్యూరిటీ అనే ఫైల్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా క్లిక్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్, నేను ఎందుకు జిప్ ఫైల్ని అప్లోడ్ చేశానంటే ఇందులో చాలా నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ అన్ని 1 by 1 అప్లోడ్ చేయడం కష్టం కాబట్టి జిప్ ఫైల్ని అప్లోడ్ చేసేసాను. తర్వాత ఎక్స్ట్రాక్ట్ కొట్టేస్తే ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, ప్లగ్గిన్స్ ఫోల్డర్లో కాబట్టి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. సో ఆల్రెడీ సింపుల్గా అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. అదే బెటర్ WP సెక్యూరిటీ. ఒకసారి రీలోడ్ చేయండి, మీకు తేడా తెలుస్తుంది. ఓకే. సో ఇందులో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఈ విధంగా కాకపోతే మనకి చాలామందికి కంట్రోల్ ప్యానల్కి యాక్సెస్ ఉండదు. యాక్సెస్ ఉండనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో ఏదైతే జిప్ చేసుకున్న ఫోల్డర్ ఎక్కడుంది, డెస్క్టాప్ మీద ఉంది కదా జిప్ చేసుకున్న ఫోల్డర్, అదే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్, సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటాం. మన డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది కదా అది. దీన్ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫీచర్ ఉందో లేదో చూడండి. ఇటువరకు ఉండేది. డౌన్లోడ్, వ్యూ ఎడిట్, క్రియేట్ డైరెక్టరీ, క్రియేట్ న్యూ ఫైల్, రీఫ్రెష్, ఫైల్ పర్మిషన్ యాక్చువల్గా ఉండేది ఇటువరకు. ఇక్కడ చూద్దాం కొన్ని WP ఐకాన్ ఇక్కడ కనపడలేదు కదా మనకి. రైట్. సో అందుకని మనం ఇక్కడే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకున్నాం. ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇదే కదా ఫోల్డర్, యాక్చువల్గా నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంచాను. WP సెక్యూరిటీలో ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుని ఇది బెటర్ సెక్యూరిటీ, దీన్ని ఇలా వెళ్ళి అప్లోడ్ కొట్టేస్తే ఇక్కడికి వచ్చి అప్లోడ్ అయిపోతుంది. యాక్చువల్గా మనం జిప్ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసినా మనకి అక్కడ యాక్సెస్ లేదు కదా. అలా యాక్సెస్ లేనప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ అన్నిటిని ఇలా అప్లోడ్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు మన సైట్లోకి వచ్చేద్దాం. సో ప్లగ్గిన్స్ని క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసింది, ఇందాక లేదు కదా. సో దీన్ని నేను యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం 3 రకాలుగా 3 ways we can install the WordPress plugins. ఫస్ట్ యాడ్ న్యూలోకి వెళ్ళి డైరెక్ట్గా సెర్చ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేసుకుంటాం.
2 FTP అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసుకుంటాం. 3 జిప్ ఫైల్ మనకి కంట్రోల్ ప్యానల్ యాక్సెస్ ఉంటే జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నెక్స్ట్ వీడియోలో అసలు ఈ వర్డ్ప్రెస్ సెక్యూరిటీలో ఉండే ఫీచర్స్ ఏంటి, ఇది ఎందుకు అంత పాపులర్ అనేది చూద్దాం. దీన్ని ఇదివరకు ప్రీవియస్ ఏమనేవాళ్ళు అంటే ఫార్మల్లీ బెటర్ WP సెక్యూరిటీ అనేవాళ్ళు, ఇప్పుడు iThemes సెక్యూరిటీ అంటున్నారు. ఓకే.